మనం ధ్యానం చేస్తుంటే ప్రతిరోజు ఆనందం అనేది లోపల నుంచి రావాలి. బయట నుంచి వెతికి తీసుకునేది కాదు. తన నుంచి వచ్చేదే ఆత్మానందం. ఇది ఎవరికి వారే అనుభూతి చెందుతూ మన ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తుని ముందుకు నడిపించడానికి మనం సంసిద్ధం కావాలి. అలాగే మరి ఈరోజు ఈ అవకాశం రావడం, నేను జూమ్ క్లాసులలో పాల్గొనడం కూడా, ఎందుకంటే నాకు చదువు రాదు కదా, అనుభవం ఉంది కానీ చదువు రాదు. మరి చదువు అందరు సబ్జెక్ట్ చెప్తుంటే నేనే సబ్జెక్ట్ చెప్పాలి? అనుభవమే జ్ఞానం. పత్రిజీ గారు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అన్నదానికి ఓకే. మరి ఈ అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి అనుభవంతోని అందరినీ రంజింపజేయడము, ఆనందపరచడం, ఉత్సాహపరచడమే నా యొక్క కాన్సెప్ట్. ఓకే. మరి మనమందరము చాలా అద్భుతంగా పత్రిజీ గారు మన మధ్యలో లేకపోయినా, అంటే ఫిజికల్ గా లేకపోయినా హాస్టల్ గా మాత్రం ఉండి నడిపిస్తున్నాడు. నా పేరు లక్ష్మణ్, ఖైడి మడుగు, కొరుట్ల మండలం, జగిత్యాల జిల్లా. అంటే మన యూట్యూబ్ లో ధ్యాన జగత్తులో ఎవరైనా కొత్త వారు ఉంటే వాళ్ళ పరిచయం కొరకు నేను ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు అనుభవం ద్వారానే మనం తెలుసుకోవాలి అన్నది నాకు తెలిసిన ఒక కాన్సెప్ట్ అంతే. అయితే ఏ రోజైతే సత్యం కొరకు వెతికామో ఆ సత్యమే ఈ రోజు బాబా రూపంగా, సాయిబాబా రూపంగా నాకు కనెక్ట్ అవ్వడం, సాయిబాబా నుండి మళ్ళీ ఆత్మజ్ఞానం అన్నది పత్రిజీ గారి మా ద్వారా కనెక్ట్ అవ్వడం, ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప నేను ఈ స్థితికి రాలేను. తల్లిదండ్రుల పుణ్యమని, లేదా మనం చేసుకున్నదో, భార్య చేసుకున్నదో, పిల్లలు చేసుకున్నదో, ఏది ఎలా జరిగిందో కానీ ఒక మార్గం మాత్రం దొరికింది. ఈ మార్గం కొరకే నేను ఎన్నో సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా వెతికాను. కావున ఈ 50 సంవత్సరాలు నిరంతరము, ప్రతి క్షణము, ప్రతి నెల, వారము, రోజు, గడియ గడియకు గండం, అలాంటి స్థితిలో మరి ఇంత అద్భుతంగా నువ్వు మహర్షివి, రాజర్షివి, బ్రహ్మర్షివి, ఆ స్థాయి నీ లోపల ఉంది, వెలికి తీయు, శ్వాస మీద ధ్యాస పెట్టి అని ఏ రోజైతే పత్రిజీ గారు చెప్పారో ఆ రోజు నేను అద్భుతంగా పట్టుకొని 41 రోజు సంకల్ప ధ్యానం పర్ఫెక్ట్ గా రోజుకు 4 గంటలు చేసిన ఆ సమయమే నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏ రోజైతే సత్యం తెలిసిందో ఒక క్షణం, అంటే ఒక అరక్షణం కూడా వేస్ట్ చేయకుండా రోజుకు 4 గంటలు, ఒక గంటకి ఒక సెకండ్ తగ్గకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో గంటకి, అప్పుడు వాళ్ళు పరిపక్వత చెందుతారు అన్నది తెలిసి, కాయానుపాసన జరుగుతుంది అని తెలిసి, అదే మాదిరిగా ఆ రోజు నా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ధ్యానులు లేరు, మాస్టర్లు లేరు, గైడెన్స్ చెప్పేవాళ్ళు లేరు, పిరిమిళ్ళు కూడా నాకు దగ్గర అందుబాటులో లేవు. మరి అలాంటి సమయాన చాలా వేదన చెంది, బాధపడి, నేను ఈరోజు అంత గట్టిగా ఆ గురువుగారే చేయించారు, నేను కాదు. కేవలం గురువుగారు నా దగ్గరుండి ఆ రోజు మరి చేయించిండేమో. 2021 రెండో నెల 24 తారీఖు నుంచి స్టార్ట్ అయిన నా జీవితం అంచెలంచెలుగా ఎంతో దూర ప్రయాణం చేస్తూ చాలా అద్భుతంగా క్లాసులు చెప్పడం. శ్వాస మీద ధ్యాస అన్నది వెరీ సింపుల్, కానీ తెలియక ముందు అది ఎంతో పెద్దది. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అన్నది ఎంతో పెద్దది, కానీ తెలిస్తే దానికి కేవలం సాధన అవసరం ఉంది. ఇక్కడ సాధనలోనే పనులు సమకూరు ధరలోను. మరి అలాంటి నేను
మరి నా అనుభవాలు అయితే అందరికి తెలిసిన విషయమే. ప్రతి అనుభవంలోనూ ఒక ప్రూఫ్ అన్నది ఉంది. ప్రతి అనుభవంలో ఒక ప్రూఫ్ ఉంది. ఈరోజు ఎక్కడెక్కడైతే మేము తిరుగుతున్నామో అక్కడక్కడ పిరమిడ్లు రావడం, ఎక్కడెక్కడైతే పత్రిజ్ గారు ధ్యానము, సంకల్పము, గైడెన్స్, సంగీతం ఈ 4 చెప్పారు. మేము 4 పట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ 4 పట్టుకొని 4 పిల్లర్లు, ఒక ఇల్లు నిలవాలంటే 4 పిల్లర్లు కండిషన్ అవసరం కాబట్టి, అడుగు గట్టిగా ఉంటే మీద ఎంతైనా ఎదగచ్చు. పునాది అన్నది మామూలుగా ఉంటే ఎత్తుకు ఎదగలేము. ఒక ఇల్లు గాని, ఒక వ్యక్తి గాని, సాధన. మరి అలాంటిది ఆ 4 పట్టుకొని ఈ రోజు గొప్ప పిరమిడ్ల నిర్మాణం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా, ఆనందంగా జన్మలు చూసుకోవడము ఇలాంటిది. మరి మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే, నేను ఒక రోజు ధ్యానంలో కూస్తున్నాను. పత్రిజ్ గారు మళ్ళా మొన్న కనెక్ట్ అయ్యారు. 41 రోజు సంకల్ప ధ్యానం మనకు పిరమిడ్ కావాలి అంటే రెండో పిరమిడ్ మన ధ్యాన మిత్రులందరూ మన దగ్గర ధ్యానంలో కూర్చుంటే అందరికి పిరమిడ్ కనపడుతుంది. ఇక్కడ పిరమిడ్ కనపడుతుంది మాస్టర్, ఇక్కడ మనకు ఇంకో పిరమిడ్ కనపడుతుంది అంటే ఓకే, దాని పద్ధతిలో మేము అందరం కలిసి మళ్ళీ 41 రోజు సంకల్ప ధ్యానం చేస్తే చాలా పత్రిజ్ గారు 4-5 సార్లు రావడము, ఎందరో మహానుభావులు గురువులు రావడము. మనకు ఇంతకుముందు వచ్చిన పిరమిడ్ మెర్కాబా పిరమిడ్ అన్నది 41 రోజు సంకల్ప ధ్యానంలో 2021 ముందు అది 2 అంతరాల ఫ్లైట్ మీద వచ్చింది. అది 14/14 మెర్కాబా పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి ఈ రోజు మళ్ళీ 41 రోజు సంకల్ప ధ్యానంలో రోజు బ్రహ్మ ముహూర్తంలా 4 నుంచి 6 సార్ వాయిస్ వినబడట్లేదు. వాయిస్ వినపడుతుందండి? వినబట్టలేదు సార్. ఆ, వినిపిస్తుందండి. ఓకే సార్. కట్ అయింది. జామున కట్ 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి దగ్గర దగ్గర ఒక 30 మంది తెల్లవారు 3 గంటల నుంచి స్నానం చేసి 4 గంటలకు రెడీ అయిపోయి 41 రోజు ధ్యాన సాధన చేస్తే చాలా చాలా గొప్ప గొప్ప మాస్టర్లు కనెక్ట్ అవ్వడం, మన పత్రిజ్ గారు ఫిజికల్ గా వచ్చినట్టు అలాంటి అనుభవాలు రావడము. నెక్స్ట్ హెలికాప్టర్ పైన పిరమిడ్ రావడం విశ్వలోకాల నుంచి. ఏంది ఇంత చిన్న బండి మీద అంత పెద్ద ఫ్లైట్ వచ్చింది, పిరమిడ్ వచ్చింది 27/27 మహా శ్రీచక్ర పిరమిడ్. అది ఎప్పుడైతే అనుభవపూర్వకంగా వచ్చిందో చాలా మందికి వచ్చింది, అది రియల్ గా అయిపోయింది, వాస్తవంలోకి వచ్చేసింది. అనుభవంలో వచ్చింది, వాస్తవంలోకి వచ్చింది. మరి దీనికి ఏదైతే మాస్టర్లు మెసేజ్ ఇస్తున్నారో సేమ్ అది విజయభాస్కర్ రెడ్డి సారు గారు వారి చేతుల మీదుగా భూమి పూజ జరగాలని కోరుకున్నాం.
కానీ సారు గత సంవత్సరం 11 నెలల మాటిచ్చి, అంటే ఇదే సంవత్సరం 11 నెలల మాటిచ్చి వస్తా అని చెప్పి రాలేకపోయారు. నేను రాను లక్ష్మణు, వేరే వాళ్ళతోని మన దామోదరి సార్ రెడ్డి గారితోని మీకు చేయిస్తాను, ఇప్పుడు నాకు సమయం లేదు అన్నాడు. ఎస్, నేను యూనివర్సిటీ ఒకటే చెప్పాను పత్రిజీ గారికి, ఇక్కడ నిజంగా పిరమిడ్ నిర్మాణం జరిగేది ఉంటే నేను పిలవకపోయినా విజయభాస్కర్ రెడ్డి సార్ గారే వస్తున్నారు. ఇది ఒకవేళ ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగేది ఉంటే విజయభాస్కర్ రెడ్డి సార్ గారే వస్తున్నారు. వారి చేతుల మీదుగానే భూమి పూజ జరగాలి. లేదు అంటే ఆయన వచ్చేంత వరకు నేను మాత్రం వెయిటింగ్ ఉంటా. నేను ఆయనకు ఇక మరీ మరీ చెప్పలేదు, ఒక 2 సార్లు చెప్పాను, బాగా వదులుకున్నాను. ఇంకా వాళ్ళెంబట పడడం నేను కాదు, పత్రిజ్ గారే నడిపించుకుంటాడు అని కాముగా ఉండిపోయి ధ్యాన సాధన కంటిన్యూ నడుస్తుంది. అది ఎలా జరిగిందంటే తర్వాత విజయభాస్కర్ సార్ చెప్పాడనమాట, అప్పటికి డేటు కడతలు అడిగాము, డేట్ ఏది ఇచ్చాడు అది పోయింది, రెండోసారి పోయింది, మూడోసారి డేట్ ఏమి ఇచ్చారంటే అనుకోకుండా మే 5వ నెల 22 తారీఖు గురువారము పక్కా అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ దామోదర్ సార్ వచ్చేది, విజయభాస్కర్ రెడ్డి సార్ గారు దామోదర్ రెడ్డి సార్ గారు అనుకోకుండా రావడం జరిగింది. వచ్చిన తర్వాత 200 మందితోని భూమి పూజ జరిగింది. అంటే నాకు గైడెన్స్ ఏదైతే ధ్యానంలో వస్తుందో ఆ ప్రకారంగా మన ధ్యాన మిత్రులు చూసుకున్నారు, మాస్టర్ మీరు బాధపడకండి, నా నా అందుబాటులో ఉన్న నా ధ్యాన మిత్రులందరూ ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఈ 41 రోజు సంకల్ప ధ్యానంలో వస్తున్న వాళ్ళు ఏమొస్తుంది వాళ్ళకి అనుకోవాలంటే విజయభాస్కర్ రెడ్డి సారు దామోదర్ సారు ఇద్దరి చేతుల మీదుగా ఈ భూమి పూజ జరుగుతుంది, మళ్ళా చాలా మంది వస్తున్నారు భూమి పూజకు అని గైడెన్స్ మెసేజ్ వస్తుంది. వాస్తవంగా అదే జరిగింది. అలాగనే 200 మంది మన ధ్యాన మిత్రులు రావడము, రంగరంగ వైభవంగా భూమి పూజ జరగడము. కానీ ముఖ్యమైన ఆ రోజు విశిష్టత ఏంటి అంటే హనుమాన్ జయంతి, కాశీ మన సదానంద గురువు గారు సమాధి చెందిన రోజు. సదానంద గురువు గారు సమాధి చెందిన రోజు. ఇది తర్వాత తెలిసింది, వాళ్ళు పెట్టిన డేటు ఇలా కలిసి వచ్చే విధంగా వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఈ రోజు నాడు సదానంద గురువు గారు సమాధి చెందిన రోజు అని కానీ హనుమాన్ జయంతి వస్తుందని కానీ ఎవరికి తెలియదు. అనుకోకుండా అలా ఫిక్స్ అయిపోయింది. హనుమాన్ జయంతి రావడం, సదానంద గురువు గారు సమాధి చెందిన రోజు రావడం, భూమి పూజ రోజు నాడు తలుసుకుంటే రెండు ఒక అద్భుతంగా మాత్రం ఏర్పడింది. సేమ్ అదే మాదిరిగా ఎప్పుడైతే అది జరిగిందో అద్భుతంగా నడవడము వరకు చాలా అద్భుతంగా నడవడం, ఇది ఆ కృష్ణ పరమాత్మ లాంటి మహాన్ భావుడు మన పత్రిజ్ గారే స్వయంగా జరిగిందన్నమాట. ఇక ఒక జీతగాన్ లాంటి వాణి ఆ భావనతోని నేను అన్న పదం పక్క పెట్టేసి మన గురువుగారి పని లోపల మనం నిరంతరము మన లోపల ఎంతో 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 వేదన వేదన తపన 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 ఉండాలి. నేను రోజు మన పత్రిసారి ఎలా పంచాడో నేను పంచాలి 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 అన్న తపన ఎక్కడైతే ఉంటుందో, సాధన ఎక్కడైతే గట్టిగా ఉంటుందో అక్కడ చక్కటి అద్భుతాలే మనం అలా ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క అనుభవాలు ఎంతో గ్రేట్ గా. ఇప్పుడు నెక్స్ట్ మనకు సేమ్ కడతాల్లాగా 11 రోజులు ధ్యాన మహాయాగ్నం లాగా ఇక్కడ జరగాలన్నది మెసేజ్ వస్తుంది మన ధ్యాన మిత్రులకు. 11 రోజులు ధ్యాన మహాయాగ్నం, ధ్యానమ చక్రం లాగా అలా 11 రోజులు జరగాలి ఇక్కడ అన్నది కూడా మెసేజ్ వస్తుంది. ఎస్,
తప్పకుండా జరిగే తీరుతుంది. మరి చదువురాని మాకు, సంపద లేని మాకు ఈ రోజు ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సుఖవంతంగా అజయ్ బాబు నేను ఇద్దరం కలిసి, అంతకుముందు 1 సంవత్సరం ముందే నేను అజయ్ బాబు లేకముందు చాలా ఎన్నో గ్రామాల మా చెల్లె, తమ్ముడు, అన్నదమ్ములు మేము అందరం కలిసి ఎంతో ప్రయాణం చేశాము. అంటే ఎంతో చేసింది అన్నది కాదు, కానీ చేసింది ఏదో సరైన విధంగా చేసుకున్నాం. గురుగారి వారే మమ్మల్ని నడిపించారు. నెక్స్ట్ ఎప్పుడైతే అజయ్ బాబు ఇంకా నాకు పత్రిజ్ గారు సమాధి అందే 4 రోజుల ముందు అజయ్ని పరిచయం చేసి గత జన్మల్ని మనమడు అని చెప్పి, ఎప్పుడైతే మాకు రాముడు లక్ష్మణ్ లాగా, పత్రిజీ నందప్రసాద్ లాగా ఎప్పుడైతే మమ్మల్ని ఏర్పరిచాడో, కలిపాడో, ఆ క్షణం నుంచి ఇంకా ఉధృతంగా ప్రతి గ్రామానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వెళ్తూ ధ్యాన సాధన చెప్తూ, ఇక్కడ అనుభవమే జ్ఞానం అన్నాడు పత్రిజీ గారు. అనుభవమే జ్ఞానం అన్నప్పుడు ఎస్, మా దగ్గర డబ్బులు ఎక్కువైనా మీరు నడిచి చెప్పగలుగుతాం. మా కాళ్ళు ఉన్నాయి, మా కాళ్ళు బస్ చాలు. అదే ఒక ఫ్లైటు, ఒక ట్రైను, ఒక బస్సు, ఒక సైకిల్, ఒక బైకు, అంతే. ఇంకా అంతకంటే పెద్దది ఏముంటది? ఇది కావాలి అని ఎంత ఒక ఢిల్లీ వాళ్లకు, యూపీ బిహార్ వాళ్లకు, హర్యానా, పంజాబు, గుజరాత్, రాజస్థాను, మహారాష్ట్ర, ఇది ఎలా సాధ్యమవుతుందో పత్రిజ్ గారికి తెలుసు. మేము మాత్రం కేవలం సాక్షిగా ఉన్నాం. మరి చదువురాని మాకు, మొద్దు చవటల్లాగా పడి ఉండే మాకు, బద్దకాస్తుల్లాగా ఉన్న మాకు మమ్మల్ని తీర్చి డైమండ్లలాగా మార్చాడు. ఈరోజు 30-35 జన్మలు చూసుకోవడం అంటే ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది. మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు కాసిరెడ్డి నాయన, సదానంద గురు గారు, పత్రిజీ గారు, సాయిబాబా, అన్నపూర్ణేశ్వరి. అసలు ఎక్కడ డబ్బులు అడగకుండా, ఎవరి దగ్గర డొనేషన్ అడగకుండా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, నువ్వు చేయవలసింది చేస్తే నీ దగ్గరికి వచ్చేది వస్తుంది అన్నది ఇక్కడ అనుభవపూర్వకంగా మాకు అర్థమైంది. మేము అడగకపోయినా ప్రతి గురువారం అజయ్ దగ్గర, ప్రతి బుధవారము మా దగ్గర, ప్రతి గురువారము 2021 నుంచి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమం, దానం కాదు, అన్న ప్రసాద సమర్పణ. ఆ అన్న సమర్పణ జరుగుతుంటే ఎంత ఆనందమో, అది స్వయాన పత్రిజ్ గారి దగ్గర నుండి చేపిస్తున్న అనుభూతి ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి క్షణము. వచ్చినప్పుడల్లా 100 మంది, 200 మంది ధ్యానమిత్రులు, 50 మందికి తగ్గకుండా అలా వస్తుంటే ఎంతో ఆనందం, ఉత్సాహము. ఇదిరా జన్మ అంటే, ఇదిరా మా పుణ్యం అంటే, ఇదిరా మనం చేస్తున్న ధ్యానం అంటే అని ఎంతో ఇక్కడ ఓటమిలో మరి ఆనందంలో సమానంగా ఉంటూ, బ్యాలెన్స్గా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం అన్నది ఆ గురుగారే నడిపిస్తున్నాడు. కావున ఒక పిరమిడ్ ఉన్న చోట రెండో పిరమిడ్ వస్తుందంటే అది మా ఎంపిక కాదు. ఉన్నాడో, ఎలా మలసాలనుకున్నాడో, ఎలా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడో వారే మమ్మల్ని ఇక్కడ రెండో పిరమిడ్ కూడా దగ్గర దగ్గర దాని ఖర్చు ఒక 30 లక్షల అవుతుంది. మరి అలాంటిది కూడా ఇప్పటి వరకు అద్భుతంగానే నడుస్తుంది. కావున శ్వాస మీద ధ్యాస పెట్టి, ఇదంతా మనకు తెలిసిన విషయమే, కానీ మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక్కడ అనుభవమే జ్ఞానం అన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి కరెక్ట్ గా ధ్యాన సాధన చేసినట్టయితే మనం అద్భుతంగా ఎదగడానికి చక్కటి అవకాశం. అక్కడ మనము గురుగారు చెప్పిన మార్గంలో కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇది పత్రిక చెప్పింది నాకు ఒక్కటే అర్థమైంది ఫస్ట్ స్టార్టింగ్ లా. శరీరము కాయానుపాసన జరగాలి. మొదటి స్టేజి కాయానుపాసన జరగాలి, రెండోది విపాసన అన్నాడు, శరీరంను ఉడకబెట్టడం అన్నాడు. అది నాకు చాలా నచ్చింది. ఓహో, శరీరంను ఉడకబెట్టడం అంటే ఎలా అంటే, అప్పుడు ఒక ఫ్యాన్ కానీ, ఒక ఏసీ కానీ, ఒక కూలర్ కానీ, ఇవి 3 అవసరం లేదు. శరీరం ఉడకాలి అంటే ఏం లేకుండా కూర్చున్నప్పుడు మన లోపల ప్రతి గ్రంథుల నుంచి
మనకు రోమాలు ఎన్ని ఉన్నాయో, నవరంధ్రాలు, రోమాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథులన్నీ తెరుచుకోవాలంటే చెమటలు అన్నాయి బాకిటితో నీళ్ళు ఎలా పోసుకుంటామో తలపైన అలా వెళ్ళిపోవడం స్టార్ట్. 41 రోజు రూమ్ లో కూర్చొని ఫ్యాన్ బంద్ పెట్టుకొని, నెక్స్ట్ ఆ డోర్లు లాక్ చేసుకొని, కిటికీలు లాక్ చేసుకొని, బయట గాలి లోపలికి వద్దు, లోపలి గాలి బయటకు వద్దు. అలా ఎప్పుడైతే 41 రోజు పట్టుబట్టి రోజు 4 గంటలు చేశానో అప్పుడు నా అదృష్టం కలిసి వచ్చింది. 20 రోజుల్లో నాకు రాముడు సీత కనపడము, నా డిస్కో ప్రాబ్లం పోవడము. ఇది నా డిస్కో ప్రాబ్లానికి నిజంగా నేను కృతజ్ఞత చెప్పాలి, ఎంతో కృతజ్ఞత చెప్పాలి. నాకు ఆ డిస్కో ప్రాబ్లం రావడం అంటే నాకు జన్మనిచ్చిన తల్లి లాంటిది నా డిస్కో ప్రాబ్లం, వెన్నుపూస నొప్పి. నిజంగా నాకు పురుడు పోసింది, కొత్త జన్మ ఇచ్చింది. ఇది ఆసమాసి కాదు. ఎన్నో హాస్పిటల్ తిరిగి, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి, ఎంతో రకరకాల ప్రయత్నాలు 1 సంవత్సరం 6 నెలలు చేసి పోంది. ధ్యానంలోకి వచ్చినాక శరీరము మాంసపిండం మంత్రపిండంగా మారాలోయ్ అన్నాడు. ఎస్, ఇది నిజమే. అయితే నా శరీరానికి వెళ్ళి చెమటలు ఎన్ని కక్కినా, నా ప్రాణం పైన పర్వాలేదు, గురుగారు చెప్పింది నిజమే అయితే ఎస్ నేను చేసే తీరాలి అనుకొని అప్పుడు రోజుకు 4 గంటల సాధన చేస్తే అప్పుడు బ్లాంకెట్, నేను ధ్యానంలోకి వెళ్ళేసరికి బ్లాంకెట్ తడిసిపోతుండే, శరీరం అంతా స్నానం చేసినట్టు అవుతుండే. ఎస్, అప్పుడు నాకు నిజంగా అదృష్టం కొద్దీ నాకు రాముడు సీత కనపడడం, అక్కడి నుంచి నా జన్మ పరంపరలు చూసుకోవడం, నేను ఎక్కడెక్కడ జన్మలు పొందాను, ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడి నుంచి నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ చూసుకోవడము జరిగింది. అప్పుడు అనిపించింది, అమ్మాయ్యా నేను వెతికింది అసలు దీని కొరకు, ఈ 50 సంవత్సరాలు వెతికింది దీని కొరకు. 50 సంవత్సరాలు అంటే ఆసమాసమ్మ, 50 సంవత్సరాలు అసలు కొన్ని జన్మలు ఎత్తినట్టు అనిపించింది నాకు. పునర్జన్మ అంటే మనిషి చనిపోక ముందే, మరణించక ముందే ముక్తి కావాలి. ఆ ముక్తే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. దీనికి ఎలాంటి చదువు అవసరం లేదు. ఎప్పుడైతే మనము సరి అయిన సాధన చేస్తామో అప్పుడు మన లోపల నుంచి, అంతర్వాణి నుంచి, అంతరాత్మ నుంచి, లోపల నుంచి మనకు ఎంతో అపారమైన జ్ఞాన సంపాదన మనం తీసుకోవడము స్టార్ట్. 56 అక్షరాలు చదువుకున్న నాకు అసలు పుస్తకం ఎలా చదవాలనో, ఎలా మంచి మాటలు మాట్లాడుతూ నాకు నన్ను తీర్చిదిద్ది డైమండ్ చేసిన ఆ మహానుభావుడికి జన్మ జన్మకు నేను రుణపడి ఉంటాను. పత్రిజీ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే సాయి, సాయి అంటే పత్రిజీ. నాకు నా జీవనం పోసింది మొదలు సాయిబాబా, రెండోది నువ్వే గురువు అంటే నువ్వే దేవుడు అని చెప్పింది పత్రిజీ. కావున ఇంతటి అద్భుతమైన మార్గంలో ఎప్పుడైతే నా డిస్కో ప్రాబ్లం పోయిందో ఆ రోజే నాకు 30,000 జీతంని రాజీనామా పెట్టేశాను బొంబాయిలో. నాకు డబ్బుతో పని లేదు, నా గురువారు రుణం తీసుకోవాలి, ఈ సత్యం కొరకు 50 సంవత్సరాలు వెతికాను కదా, ఈ సత్యం కొరకే నేను జీవించాలి. వికలాంగులు వచ్చిన కోడలు కూడా నత్తి ఇలా ఉన్న కూడా లోకం ఏమన్నా అనుకోని, ఎస్ నాకు ఏ జీతంతో పని లేదు, నెలకు 30,000 జీతం, గరీబ్ జీవితాలు మాయి. గరీబ్ జీవితంలో ఉంటూ ఎంపటే ఆ పని వదిలేసుకొని చక్కగా అజయ్కి క్షణ క్షణం గైడ్ చేస్తూ అజయ్ నేను ఇద్దరం కలిసి ఎంతో చక్కటి మార్గంలో ఆనందం, అక్కడ కష్టం వస్తుందా సుఖం వస్తుందా తెలియదు, కానీ ఒక ఆనంద అనుభూతిలో మా ప్రయాణం జరుగుతుంది. ఈ ఆనందం కొరకే మనం జన్మ తీసుకున్నాము. మనము ఎప్పుడైతే మన సంసారిక పనిలో మునిగిపోతామో, డబ్బులో మునిగిపోతామో, మనం సరైన అవగాహన లోకానికి అందివ్వలేము. మనకు పని కావాలి, ఇక్కడ జ్ఞానం కావాలి, కరెక్టే. కానీ నాకు తెలిసింది ఒకటే అనిపించింది, సత్యం ఎప్పుడైతే తెలిసిందో పత్రిజీ గారు 2 ఉంటే 2 పడవల ప్రయాణం, 2 పడవల ప్రయాణం కాబట్టి సురక్షిత ప్రయాణం కాదు. కాబట్టే నాకు పై అధికారం నుంచి నేను ధ్యాన ప్రచారం చేయాలంటే
పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి, అంటే నాకు సంఖ్యలు, నాకు స్వేచ్ఛ కావాలి అనుకుంటే నాకు నా జాబ్ రిజైన్ చేసుకోవాలి అనుకొని పత్రిజ్ గారు ఎంబటే రిజైన్ చేసుకున్నాడు కదా. ఎస్, మహానుభావుడు, నాకు జన్మనిచ్చిన తండ్రి, అంటే నా సమస్యలు క్లియర్ అయిపోయినట్టే జన్మనిచ్చిన తండ్రి. నా జన్మనిచ్చిన తండ్రి కొరకు నేను నా 30,000 జీతం వదిలేసుకుంటాను. ఆ క్షణమే వెంటనే నా తుది శ్వాస ఉన్నంత వరకు నా తండ్రి కొరకు నేను పని చేయాలి. ఇంకా జన్మలు నా పిల్లల విషయంలో మరో జన్మకి ఏమైనా బాకీ ఉంటే మరో జన్మన్న తీసుకుంటా, కానీ ఖచ్చితంగా నా తండ్రి కొరకు నేను పని చేయాలి అని ఆ రోజు నుంచి కొన్ని వందల మందికి, ఎంతమందికి షుగర్లు పోయినాయి, బీపీలు పోయినాయి, క్యాన్సర్లు పోయినాయి, టైరాయిడ్లు పోయినాయి, వెన్నుపూసల నొప్పులు పోయినాయి. వచ్చిన వారి అబ్బాయిగా ఎవరైతే తల్లులు వస్తారో బంగారు తల్లులని, అలాని వాళ్ళు చిన్న వయసా పెద్ద వయసా అనవసరం, అంత నా తల్లులు, బంగారు తల్లులు అన్న ఈ భావన ఎలా వచ్చింది? అంతకుముందు నేను పిచ్చి వ్యామోహంలో ఉన్న వ్యక్తిని, నాకు సత్యం తెలకముందు. అలాంటిది ఇలా ఈ రోజు ఒక తల్లి రూపంలో చూసుకుంటే జన్మని తల్లులు గుర్తేస్తారు. పసి పిల్ల గాని ఆడపిల్ల నా తల్లి, బంగారు తల్లి. ఈ బంగారు తల్లి అన్న ఎక్కడి నుంచి వచ్చింది ఆ భావం? అంతర్వాణి నుంచి. ఇది కావాలి లోకానికి. ఎవరి దగ్గర అయితే ఈ మాయలో, ఈ మోహంలో మునిగిపోతుండ్రో వాళ్ళు నటించడమే తప్ప సరైంది కాదు. నేనేం కోరుకుంటున్నంటే విశ్వవ్యాప్తంగా పత్రిజ్ గారి మార్గంలో ఎంతమంది అయితే ఉండ్రో ఇంట్లో ఎవరి మీద జడ్జిమెంట్ వద్దు, అందరు మంచోళ్ళే, వారి వారి పద్ధతుల్లో నడుస్తున్నారు. కానీ ఇంకా ముందుకు మనం తప్పించాలి. నందప్రసాద్ గారు ఎలా అయితే తప్పించి చేశారో, ఎస్ మనం కూడా అలా కనీసం గోరంతన్నా సంపూర్ణంగా చెయ్యాలి. మన ధ్యాన మిత్రులు ఎంతమంది ఉన్నారో విశ్వవ్యాప్తంగా, మన కుటుంబం, వాళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం భేదాలు మనకు లేవు. భూలోకమే మన ఇల్లు. మరి ఈ భూలోకం అన్న ఇంట్లో ఉన్న వాళ్ళు అంత ఒకటే కుటుంబం కదా. మరి ఎందుకు తారతమ్యాలు, భేదాలు ఏర్పడుతున్నాయి? సరైన అవగాహన లేక, సరైన స్థితిని పొందక. ఇంత అద్భుతమైన, ఎక్కడైతే మనకు మన పత్రిజీ గారు ధ్యానం మొదటి మెట్టు, ధ్యానాలకు ఎప్పుడైతే ఎంటర్ అయినవో సర్వ సమస్యల నుంచి బయటపడచ్చు. అది మార్చుకునే స్థితి నీ దగ్గరనే ఉంది. ఎప్పుడైతే సమస్యలు పూర్తి చేసుకున్నావో ధ్యానం సకల భోగకారిణి, అంటే ఆనందంగా జీవించవచ్చు. మూడో స్టెప్ ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. మూడో సూత్రం ఎప్పుడైతే వారు చెప్పారో, అనుభవపూర్వకంగా చెప్పారో, ఎస్ మనం ఏదైనా సాధించుకోవచ్చు, మనం ఏదైనా పొందవచ్చు. అప్పుడు మన భావన క్షేత్రం మారుతుంది, ఆలోచించే విధానం మారుతుంది, పరిపూర్ణ స్థితిలోకి వస్తాము. మన చక్రాలు ఓపెన్ అయినాయా, తాడాయి ఉందా, అవన్నీ అనవసరం. తాడాయికి కానీ చక్రాల యాక్టివేషన్ కానీ సహజంగా సరిపోవాలని పత్రిజ్ గారు చెప్పారు. మనం రకరకాల ఆలోచనలు బంధు, శ్వాస మీద ధ్యాస పెట్టి మనకు వీలైనంత మన ఇంట్లో మనం హాయిగా సాధన చేద్దాం. మనమందరం ఒక తల్లి గర్భంలో ఉన్న మనము ఎలాగైతే ఇప్పుడు పుడమి తల్లి ఒడిలో ఉన్న రుణాన్ని తీర్చుకోవటానికి కనీసం మనం కృతజ్ఞత, ప్రొద్దున లేచి అమ్మ ఎన్నో జన్మలుగా ఎన్నో ప్రాంతాలలో, అమెరికాలో, లండన్ లో, సింగపూర్ లో, ఎక్కడెక్కడో పుట్టినాం ఇంతకుముందు. మరి అక్కడ అచ్చుకుంటా నేను తన్నుకుంటా పోయాము. కనీసం మానవత్వంతో ఈ జన్మలో నేను రుణం తీసుకోవటానికి సత్య మార్గం దొరికింది. తల్లి నన్ను కరుణించు, నీ దయ చూపించు, నీ ఒడిలో నన్ను హాయిగా చేర్చుకో, లాలించు, పాలించు. ఎంత ఆనందపడుతుంది అమ్మ. ఒక్క జన్మకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇంత ఇంపార్టెంట్, ఇంత అద్భుతంగా చూసుకున్నప్పుడు మరి ఎన్నో జన్మలుగా మనకు ఇచ్చిన భూమాత మనకు ఆశ్రయాన్ని కల్పించింది. భూమాత ఎన్నో జన్మలుగా మనల్ని, మనం దొంగ వల్లమా, లంగ వల్లమా, ఏదో రకరకాల చెడు పనులు చేసినా కూడా సహనం, శ్రద్ధ, సబూరి, సహనాన్ని ఓర్పుతో వహించి మనల్ని కరుణించింది, కాపాడుకున్నది ఆ తల్లికి. మరి జన్మ హక్కు, మన బాధ్యత
పత్రిజ్ గారు ఒకటే చెప్పారు, పుడమి తల్లి సుఖపడాలంటే మనం అందరం మారాలి. ఈ అమ్మ రుణం ఎప్పుడైతే తీరుతుందో అప్పుడు భూమాత ఎంతో పచ్చదనంతో కలకల్లాడుతుంది. అప్పుడు ఈ సృష్టి అంతా, ఈ సమాజం అంతా ఆనందంగా జీవిస్తారు అని. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం రెండు మంచి మాటలు మాట్లాడరాని నాకు ఈరోజు ఏ పుస్తకం లేకుండా అది లోపల నుంచి వచ్చిన భావాలు ఇవి. నేను ఎన్నెన్ని జన్మలు ఎక్కడ పుట్టానో చూసుకోవడం ఎలా సాధ్యమైంది? ఇది ఒక నటన కాదు, ప్రూఫ్ తో సహా. మళ్ళా ఎక్కడెక్కడ పుట్టానో మళ్ళా ప్రూఫ్ తో సహా. ఇప్పటికీ కొందరు మన ఎగతాలు చేయవచ్చు, కానీ ఇక్కడ ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ తో సహా నా జన్మలు చూసుకున్నా. అరే, దీని కొరకే నేను ఎన్ని 50 సంవత్సరాలు వెతికాను, తిరగని చోటు లేదు, ఒక్క పాదం పెట్టని చోటు లేదు. అలాంటిది పత్రిజ్ గారు హ్యాపీగా నీ దగ్గర నువ్వే కూసో, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ డాక్టర్, నీ శ్వాసే నీ భగవంతుడు. మరి ఇంత అద్భుతంగా అంతటి మహానుభావుడికి నేను ఎంతో మోసపోయాను. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో నా పిల్లల గురించి నా కొరకు రకరకాల పూజలు పునస్కారాలు జ్యోతిష్యుల చుట్టూ రకరకాల ప్రయత్నం చేసి ఎంతో నష్టపోయాను. ఈ సత్యం కొరకు, సత్యం కావాలని బ్రాహ్మణుల చుట్టూ తిరిగి నాకు ఆత్మజ్ఞానం కావాలి, భగవంతుని చూడాలి, ప్రహ్లాదుడు చూసింది నిజమైతే నేను చూడాలి ఈ జన్మ ఉన్నప్పుడే. సతి సక్కుబాయి, సతి అనసూయ, సతి సావిత్రి వీళ్ళు చూసింది నిజమే అయితే ఎస్ నేను చూడాలి. కానీ నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. 50 సంవత్సరాలు ఆ కళ, ఆ ప్రయత్నము 50 సంవత్సరాల తర్వాత మహానుభావుడు పత్రిజ్ గారు అందించిండంటే ఇంత ఈజీగా మనం ఎలా మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? అసలు మర్చిపోతే మనం మానవులమేనా? దయా కరుణ మానవుడి దగ్గర ఉంది కదా. ఏ భోజనం అయితే మనకు ఒకరు భోజనం అందించారో, మన ఆకలి తీర్చారు, మరి దాని కొరకు మనం ఎంత వారిని మనం కృతజ్ఞత తెలపాలి? ఎన్ని రోజులు తెలిపితే సరిపోతుంది? కేవలం ఇక్కడ అన్నం కొరకే అంత కృతజ్ఞత భావం ఉంటే మరి నువ్వే దేవుడివి అని చూపించిన మహానుభావుడికి మనం ఎలా కృతజ్ఞత, ఎలా మనం వారి బాకి తీర్చాలి? ఎక్కడ గురుదక్షిణ కూడా అడగలేదు కదా. ఆ గురుదక్షిణే మన ఒక్కొక్క ధ్యానుల్ని తయారు చేసుకుంటూ పోవడం. ఈరోజు మీరు ఎంత అద్భుతంగా నా ముంగడ కూర్చుంటే ఒక ఒక దేవత కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏ భావంతో చూస్తే అర్థమవుతుంది. నా ముంగట కూర్చున్న మీరు బంగారు తల్లి నాకు మామూలు మనిషిలాగా అనిపిస్తలేరు. నాకు అలా చూసే భావన వస్తలేదు. సుధాకర్ మాస్టర్ గారు ఎంత గ్రేటు గ్రేటు గ్రేటు. ఆయనకు బ్రహ్మర్షి పాత్ర కాదు, ఇంకా అంతకంటే పెద్ద ఇచ్చిన తప్పు లేదు. ఇది కావాలి. జగమంతా ఏం జరుగుతుంది? ఎస్, మన కొరకు మనం, మన కొరకు మనం, మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళిపోవాలి. కనీసం ఒక రోజులో ఒక 4 గంటలు ఒక ఊరికెళ్ళి ఒక ఇద్దరికన్నా మనం చెప్పపోతే జన్మేనమ్మ ఎలా అవుతుంది? బద్ధకస్తులం కావద్దు, భగవంతులం కావాలి. వెళ్ళాలి, చెప్పాలి, నడుస్తూ వెళ్ళాలి. అనుభవం నేర్చుకోవాలి. తర్వాత చెప్పులు వచ్చినాయి, తర్వాత బూట్లు వచ్చినాయి, తర్వాత సైకిల్, బైకు, కారు ఎలా వచ్చినాయో ఎస్, అనుభవం కూడా అలా మనం పొందాలి. ఇది ఎవరికి వారే అనుభవపూర్వకంగా రావాలి. ఇది నిజం, ఇది సత్యం. ప్రతి తల్లిలో, ప్రతి పాపలో పరమాత్ముడు కనపడాలి. కానీ పుస్తకాలకే పరిమితం అయితే అది జ్ఞానం కాదని నాకు అంతరాత్మ నుంచి నా మనసు పదే పదే ఒప్పుకుంటా చెప్తా అన్నమాట. పుస్తక జ్ఞానం పరిచయం మాత్రమే తప్ప నీకు ఆత్మజ్ఞానం ఇవ్వలేదు. పుస్తకాల పరిమితి, పుస్తకాలు చదువు, సమయం ఉంటే చదువు, కానీ సాధన మీద దృష్టి పెట్టు. ఎప్పుడైతే రామాయణం రచించిన వాల్మీకి లాగా తయారవుతావో అప్పుడే నువ్వు యోగేశ్వరుడివి. ఆయన ఏ పుస్తకాలు చదివిండు, ఏ సాధనలు చేసిండు? ఒకటే సాధన, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ప్రహ్లాదుడు ఏ పుస్తకాలు చదివిండు?
ఏకలవ్యుడు ఏ పుస్తకాలు చదివిండు? సాధన పెట్టుబడి పెట్టారు, తాడవి ఓపెన్ చేసుకున్నారు. అది సత్యం. మరి మనం ఎందుకు చేయొద్దు? పత్రిజీ గారు ఇంత అద్భుతమైన మార్గాన్ని ఎన్నుకోవటానికి 40 సంవత్సరాలు ఖర్చు పెట్టిండు తన శరీరాన్ని. ఇద్దరు బిడ్డలు చచ్చిపోయినా పర్లేదు, భార్య ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడు. చూడండి, బిడ్డలు చచ్చిపోయారా, మహారాణుల్లాగా మహాయోగేశ్వర్లాగా తయారయ్యారు. ఇది నిజ జీవితం, ఇది సత్యం. ఈ సత్యం కొరకు ఎవరైతే పాకులాడతారో ఆ సత్యమే మనల్ని నిలబెడుతుంది 100కు 100%. ఈరోజు మరి ఒకవేళ నేను ఇక్కడ ఏదో పేరుకో దానికో చేయాలనుకుంటే ఇంత పెద్ద పిరమిడ్ ఎలా వచ్చేది? మెర్కాబా పిరమిడ్ చూస్తున్నారు కదా, ఇంట్లో మెర్కాబా పిరమిడే చాలా అద్భుతంగా వచ్చేసింది. మరి చాలు అనుకున్నాను, కానీ ఆ విశ్వదేవతలు ఏం చేశారు, మహానుభావులు అంతా ఏం చేశారు, మళ్ళా పెద్ద పిరమిడ్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. 27 బై 27 మహాశ్రీ చక్ర పిరమిడ్. ఎక్కడ లేని నిర్మాణము ఇక్కడ పొందుపరిచారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మన అందరం కలిసి చేస్తే జరుగుతుంది ఇక్కడ. మళ్ళా నా ఒక్క గొప్పతనం కాదు, జూమ్ క్లాస్ ద్వారా మీరు ఎంతమంది పాల్గొంటున్నారో, ఎస్, విశ్వవ్యాప్తంగా ఇది ప్రచారం అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది ఎనర్జీ. దాని ద్వారా ఈ ప్లేస్ ఎన్నుకున్నారు. ఈ ప్లేస్ కు నాకు మనందరికి ఎలాంటి సంబంధం ఉందో తెలియదు. కావున మనం అందరం చక్కగా కులము, మతము, ప్రాంతము ఈ గజ్జి తీసేసి గంగల కలిపేసి నీళ్ళలో కలిపేసి ఎట్లా పడేసి ఫస్ట్ మనము స్త్రీయా పురుషుడా కాదు, మనమందరము దేవతలము, దేవుళ్ళము, ఈ భావనలకు రావాలి. 100కు 100% ప్రేమపూర్వకంగా మనము అనుభవపూర్వకంగా అనుభవంతో పైకి రావాలి. మన ఇన్నర్ ఏం చెప్తుంది? ఎస్, ఒకవేళ సమస్య ఉంది అంటే సరైన సాధన చేసి సమస్య ఓటుకో. సాయిబాబాని ఒక భక్తుడు అడిగేవాడు, బాబా మరి ఇంతమందిని దగ్గరికి వస్తున్నారు, వీళ్ళంతా నీ భక్తి కొరకు కాదు, నీ దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బును లాక్కోవటానికి వస్తున్నారు అని. నానా, అది కాదు, వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో, వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో, వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ పోవంగా చివరికి ఆత్మజ్ఞానం వైపుకి వస్తారు, నిజమైన భక్తులకు వెళ్తారు, పరిపూర్ణులు అవుతారు. నేను ఇప్పుడే వాళ్ళ అద్దు అని అన్నానుకో, వాళ్ళు ఎలా మారుతారు? కోరికలు తీరితేనే కదా. మరి మన పత్రిజీ గారు కల్పించింది అదే కదా. నీ సమస్యలు ఎప్పుడైతే పోతావు నీకు పట్టు దొరుకుతుంది, నమ్మకం కుదురుతుంది. ఒక సమస్య పోయింది అంటే ఎస్, నాకు ధ్యానం ద్వారా నేను ఎన్నో రోజులు వేదన చెందుతున్నా, నా సమస్యకు పరిష్కారం దొరికింది, ఎస్ ఇది సత్యము అని తెలిస్తేనే కదా. ఇది నిజం, యథార్థ కథ నాది. నా అనుభవాలు చెప్పాలంటే కనీసం 4 సినిమాలు కావాలి, 4 సినిమాలు కావాలి. కావున ఈరోజు మరి ఎలా మీరు అవకాశం ఇచ్చారో తెలియదు. నేను అనుకోకుండా ఈ అవకాశం దొరికింది, కానీ ఎక్కడ నేను పుస్తక జ్ఞానం చెప్తలేను, అనుభవ జ్ఞానం చెప్తున్నాను. అంటే ఇప్పటికిప్పుడు ఇంతకుముందే కూర్చున్నప్పుడు 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. వెంటనే పత్రిజీ గారు చెప్పాను, బాబా పత్రిజీ గారు మరి ఈ దుకాణం మీది, ఇప్పుడు జూమ్ క్లాస్ వస్తుంది, మరి నేను చెప్పాలి, ఏది పలికిస్తుండ్రో, శరీరం నాది కావచ్చు, నా నాలుక నాది కాదు, మీరు ఎలా పలికించుకుంటారో పలికించండి. సిద్ధంగా ఉన్నాను, ఎదుటోళ్లకు ఆనందం కలిగే విధంగా పలికించండి. శరణగతి అయిపోయాను. శరణగతే కదా, శరణగతి మించింది భూమి మీద సృష్టి లోపల ఏదీ లేదు. ప్రేమ, శరణగతి, ఇది ఒక్కటి చాలు. మనం మకుటం లేని మహారాజులాగా రాజకిరీటం పెట్టుకోవచ్చు. రాజకిరీటం అంటే భౌతికంగా కనిపించేది కాదు, భౌతికంగా కనిపించేది అది కేవలం తుచ్చం, బూడిది లాంటిది. విశ్వలోకాల్లో మనది అద్భుతమైన మకుటం లేని మహారాజులాగా అక్కడ మనం హాయిగా ఇక్కడ మన పేరు, మన ఆ ఎంత సాధన చేశామో, ఎంత లోకానికి చెప్పామో, ఏం చేసామో అదంతా మన పేరు ప్రతిష్టలంతా పైలోకాల్లో ఉండాలి. మన క్లాసులు ఏం చెప్పినాం, ఎంతమందిని మార్చినాం, ఏం చేసినాం, అదంతా మన లిస్ట్ అంతా పైన ఉన్నది కరెక్ట్. ఇక్కడ మనల్ని ఎవరో మెచ్చుకుంటారని, ఎవరి కొరకు చేస్తున్నాని
నేను ఇంకెంతో ఎదగాలని కాదు, కాదు, కాదు. మన లిస్ట్ అంతా అక్కడ ఉండాలి. అది నిజం. పత్రిజీ గారు చెప్పేది అదే. ఇక్కడిది కాదు, ఇది తుచ్చం, బూడిది లాంటిది. ఈ బూడిదని చూసి మనం ఎన్నో రకాలుగా అసలు కుల మత భేదం లేకుండా, వాయి వరుసలు లేకుండా జీవిస్తున్నాం, పశువులుగా జీవిస్తున్నాం. పశువు పశుపతి కావాలి అన్నప్పుడు మరి నిజం కాదా? ఇది కరెక్ట్. ఎప్పుడైతే నాకు ఆ సత్యం తెలిసిందో పత్రిజీ లాగా, ఏంటంటే నా జీవితాన్ని, నా అమ్, జీ జీతానికి వెంటనే రాజీనామా పెట్టేసి బొంబాయిలో నాది బోర్వెల్లికి ఆడుతూ పాడుతూ గంతులు వేసుకుంటూ నెలకు 30,000 జీతం సంపాదించేది. ఎప్పుడైతే సాయిబాబా నన్ను వదిలేశాడో, బొంబాయిలో పని ఉంది పో, అక్కడ పోతే నీ సమస్యలను క్లియర్ అయిపోయి దుబాయ్ పోయి అప్పు చేసుకున్న, ఇల్లు కట్టిన అప్పు చేసిన కదా, ఆ అప్పు సమస్య తీరాలంటే మరి ఎక్కడ పని చేయాలన్నప్పుడు సాయిబాబా అప్పుడు నాకు కనెక్ట్ అయ్యి బొంబాయిలో పని ఉంది అని 2 రోజులు చెప్తే పోతే నెలకు 30,000 జీతం దొరికింది. ఎస్, 2 సంవత్సరాల నా సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి. 4 సంవత్సరాల చక్క సంపద చేతి నిండా అయింది. అప్పుడు బాబావారు మళ్ళా తిరిగి చెప్పారు, లేదు బొంబాయి వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపో, సమయం ఆసన్నమైంది, నువ్వు గురుగాలనుకున్నావు వాళ్ళు చిన్నప్పుడు, ఎల్లు ఎల్లు, సమయం ఆసన్నమైంది, 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 ఎల్లు. నేను వినకపోతే 15 రోజులు చెప్పిన తర్వాత వినకపోతే అప్పుడు నువ్వు పోవా, ఎలా పోవో చూస్తా అని డిస్కో ప్రాబ్లం తయారైంది. తెల్లవారేసరికి 15 రోజులు చెప్పిండు, నేను వినలేదు. తెల్లవారేసరికి నాకు నొప్పి రావడం స్టార్ట్. ఆ నొప్పే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి, ఈ కార్యం చేయడానికి అవకాశం వచ్చింది. ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో, నా డిస్కో అన్న నొప్పి నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది, నా పుడమి తల్లి నాకు గుర్తు చేసింది, గత జన్మలో చేసిన సాధాన్ని గుర్తు చేసింది. అమ్మయ్యా, ఇది నిజం, నిజం, నిజమని. ఇది ఎక్కడి నుంచి రావాలమ్మా? మన లోపల అంతర్వా నుంచి, మన ప్రతి పొర నుంచి రావాలి, నాభి స్థానం నుంచి రావాలి. ఇదే అనుభవమే జ్ఞానం. చూడు, ఈ రోజు మా దగ్గర 1 రూపాయి లేకపోయినా కోట్ల ఆస్తి ఉంది అన్న ఆనందంతో జీవిస్తున్నాం. ఏ సమస్యలు ఈ 5-6 సంవత్సరాల్లో కనీసం సర్ది కానీ, జ్వరం కానీ, హాస్పిటల్ కానీ, జేండుబామ్ కానీ ఇప్పటికీ మా పిల్లలకు కానీ, మా భార్య కానీ, నాకు కానీ, నన్ను నమ్ముకొని జీవిస్తున్న నా ధ్యాన మిత్రులకు కానీ ఇప్పటికీ ఎలాంటి లేవు. చాలదా ఇది? ఇంతకంటే గొప్ప ఉంటుందమ్మా? ఎస్. ధ్యాన సాధనేశ్వరుడు మరి ఆ రోజు నేను కూడా మిడిమిడి ధ్యానం చేస్తుంటే నేను ఎలా అయ్యేవాని కాదు. అది ఎందుకో పత్రిజీ గారు మా ఊరికి రాకపోయినా మా చుట్టుపక్క గ్రామాలు తిరుక్కుంటేయండి కానీ ఇటు మాధపురం పైడిమడుకు రానే రాలేదు. కానీ వారు రాలేదు, కానీ ఫిజికల్ గా రాకపోయినా హాస్టల్గా మాత్రం మా ఊరికి వచ్చిండు. వచ్చి మమ్మల్ని అజయ్ని నన్ను ఒక డైమండ్గా తయారు చేసిండు. ఈరోజు అజయ్కి చాలా చిన్న వయసు, 25 సంవత్సరాల వయసులో ఎంతో పని చేయాలి, లేకుంటే ఎన్నో వ్యసనాలు అతని వయసు వాళ్ళు. కానీ ఈరోజు ఎలాంటి వ్యసనానికి బానిస కాకుండా చక్కగా ధ్యానం, ధ్యాన ప్రచారం, ఎన్ని ఊర్లు, నల్లమల అడవుల్లో రాత్రి ప్రయాణం, పెద్ద పుల్లు ఉన్న చోటు. అది ఎలా సాధ్యమైంది? పరమ గురువులు, పరమ యోగులు, ఆ సద్గురువులు మమ్మల్ని నడిపించారు. ఇది నిలువెత్తు సాక్ష్యం. తరంగాలు, ఈ ప్రేమ వైబ్రేషన్ కావాలి. ఇది ఒక్కటి చాలు. థ్యాంక్ యూ అమ్మ. మరి ఎంతో ఉంటది కానీ మరి సమయం ఎంత అవుతుందో. సమయం ఎంత అవుతుందమ్మా? వినపడుతుందమ్మా మాటలు? వినిపిస్తుంది సార్. ఆ, చాలా బాగుంది, వినిపిస్తుందండి. బాగా సమయం చెప్పారండి, ఎంత అవుతుందమ్మా? బాగా చెప్పారండి. చాలా ఆనందంగా ఉంది.
ఉమ్, చాలా బాగా చెప్పారు. మీరు చెప్తుంటే మాకే చాలా ఆనందం. అది అట్లా వస్తుంది. అది ఏంటంటే ఆత్మ అన్నది అట్లా కనెక్ట్ అవుతుందండి. ఆత్మ ఎస్ ఎస్ బంధువులం అంతా మనం. మీరు ఎస్ మీ అనుభవాలు చెప్తుంటే అది మనసులోంచి ఆనందం అన్నది అట్లా వస్తుంది. అది చెప్పలేను. మనం భాషతో చెప్పలేము. అమ్మా. మీరు చదవలేదు, అసలు చదివెందుకండి? ఈ ధ్యానం ముందు చదివెంత? ఎస్ ధ్యానం ధ్యానం ముందు చదివెంతండి అసలు? ఎంతో చదువుకున్న వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించొచ్చు. కానీ అదేం శాశ్వతం కాదు గదా! మన వెంట ఏది రాదు. మన వెంట వచ్చేది ఇదే గదా! అసలైన ఎస్ అమ్మా. చదువులు చదవనేల సన్యాసి కానేల చావు పుట్టుకలు లేని చదువేదో చదవరో విశ్వదాభిరామ వినురవేమ. చాలా గ్రేట్ అండి. మీ అనుభవం చాలా బాగా చెప్పారు. చాలా మీ అనుభవం చూసి చాలా మంచిగా